బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఘోర పరాజయం అనంతరం భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ పై దృష్టి సారించింది. ఇవాళ బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో 3 మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ లో ఎదురైన పరాజయాలను మరచి విజయంతో పునరాగమనం చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ ఆటగాళ్లు ముగ్గురు మొనగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తిరిగి రావడం భారత జట్టుకు బలంగా మారింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన వన్డే సిరీస్లో గిల్ 238 పరుగులు, రోహిత్ 143 పరుగులు చేసి మంచి ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఈ జోడీ భారత్కు శుభారంభం అందిస్తుందనే నమ్మకంతో జట్టు మేనేజ్మెంట్ ఉంది. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు దూరమైన కింగ్ విరాట్ కోహ్లీ పూర్తిగా కోలుకున్నాడు. విరాట్ 3వ స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ వన్డేలో 4వ స్థానంలో ఆడున్నాడు. కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయడంతో పాటు వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా చేపట్టనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో రాహుల్ 139 పరుగులతో ఆకట్టుకున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీ-ఎంట్రీతో భారత బౌలింగ్ దళం పటిష్టంగా మారింది. అతడితో పాటు హర్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, గర్నూర్ బ్రార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి జట్లో ఉంటాడు. నితీష్ ఫేస్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఇషాన్ కిషన్ కూడా అందుబాటులోనే ఉన్నాడు. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చూసుకుంటారు. టీ20 సిరీస్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా ఈ ఇద్దరు వన్డేలో తమ ప్రభావాన్ని చూపించాలని భావిస్తున్నారు. టీ20 సిరీస్ లో ఎదురైన వైఫల్యాల తర్వాత ఈ వన్డే సిరీస్ భారత జట్టుకు కీలక పరీక్షగా మారింది. సీనియర్ ఆటగాళ్ల అనుభవం, బలమైన బ్యాటింగ్, పటిష్టమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ పై సిరీస్ ను విజయంతో ప్రారంభించాలని టీమిండియా చూస్తోంది.